brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కళ్యాణదుర్గానికి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ బాబు పట్టణంలో మీ సేవ తెరిచాడు. భార్య భార్గవి పేరుతో స్టాంప్ వెండర్గా లైసెన్స్ తీసుకొని ఆ వ్యవహారాలు కూడా మొదలుపెట్టాడు. అయితే ప్రభుత్వం ఇచ్చే కమిషన్తో సంతృప్తి చెందని ఎర్రప్ప స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని తనకున్న పరిజ్ఞానంతో ట్యాంపరింగ్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ఇంటర్నల్ ఆడిట్లో ఎర్రప్ప స్టాంపు భాగోతం బయటపడింది. ఇప్పుడు ఇదే పాయింట్పై ఏపీలో రాజకీయ రచ్చ నడుస్తోంది. ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఎర్రప్ప సన్నిహితంగా ఉండేవాడని 2024 ఎన్నికల్లో ఆయన కోసం పనిచేశాడని విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. ఎర్రప్ప క్రైమ్ కహానీ అంతా ఎమ్మెల్యేకి తెలుసని, ఇద్దరూ కలిసే ప్రజల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రప్పతో పాటు ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే అనుచరులు టీడీపీ నేతలు మాత్రం 2019లో వైసీపీ నేతల అండదండలతోనే ఎర్రప్ప మీ సేవ తెరిచాడంటూ ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచే వైసీపీలోని కీలక నాయకులతో పరిచయం పెంచుకొని ఈ స్టాంపు వ్యాపారాన్ని విస్తృతం చేసుకున్నాడంటున్నారు. ఇక ఇంత రచ్చ చేస్తున్న వ్యవహారంపై ఎస్ఆర్సీ కంపెనీ డైరెక్టర్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుమారుడు యశ్వంత్ స్పందించారు. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే విచారణకి ఒక కమిటీని వేయాలంటూ డిమాండ్ చేశారు. ఆరోపణలు అనేవి హాఫ్ నాలెడ్జ్ తో కూడా చేస్తున్నారు. ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళకి స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలుసో లేదో మాకు తెలియదు. వాళ్ళు మాట్లాడిన మాటలు వింటా ఉన్నాం, చాలా బాధాకరంగా ఉన్నాయి. బట్ స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలియకోకుండా, మాక్సిమం లిమిట్ ఎంత కట్టాలో, మాక్సిమం క్యాప్ ఎంత ఉంటుందో అవి ఏమీ తెలియకోకుండా నోరు ఉంది కదా అని మాట్లాడుకుంటూ పోవచ్చు. అది అవాస్తవికంగా వాళ్ళు మాట్లాడే మాటలు అన్నిటికీ కూడా డెఫినెట్ గా మేమైతే యాక్షన్ తీసుకుంటాం. అది మీరు అన్నట్టు రంగయ్య కావచ్చు, ఒక మీడియా సంస్థనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్టపరంగా యాజ్ ఎ కంపెనీ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి, మా కంపెనీ నిబద్ధతను, మా కంపెనీ గౌరవాన్ని కాపాడుకోవడానికి మేము ముందుకెళ్తాం. డెఫినెట్ గా నేను అంతకు మించి నేను రాజకీయంగా ఇక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు. ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ, ఏ పార్టీ వ్యక్తి అయినా వదిలేదు లేదు.